కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ఇంకొంతమంది ఏదో నడుపుతున్నామా లేదా అని చెప్పి. అంతకన్నా నీచమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడంటే అది రేవంత్ రెడ్డి అని చెప్పి మేము కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి భజన చేయాల్సి వస్తుంది. భజన అంటే ఏంది? ఈ పక్కన కొంతమంది సోకాల్ రెడ్డిలు, రేవంత్ రెడ్డి పక్కన భజన మండలి ఉంటుంది. వాళ్ళు చేసే భజన వేరు, మేము చేసే భజన వేరు. మేము ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం, బరాబర్ ప్రజలు ఏమనుకుంటున్నారో అదే చెప్తాం, ప్రజలకు మేలు కలిగే విధంగా మాట్లాడతాం. అంతేగాని ఏదో ముఖ్యమంత్రి కదా, రేవంత్ రెడ్డి కదా, మనం భయపడాలి, వాస్తవాలు చెప్తే ఇంకేదో చేస్తారు అనేది ఏమీ ఉండదు అక్కడ. ఓకే, సో నేనేమంటున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, దమ్ము ఉంటే సమాధానం చెప్పు. నీ మనవడితోటి బాల్ ఎందుకు కొట్టించినావు? ఆ తిరుపతి రెడ్డో ఇంకోరు కొండల రెడ్డి కొడుకుతోటి ఎందుకు ఫుట్బాల్ ఆడిపించినావు? ఈ 200 కోట్లు ఎవరి జేబులకి వెళ్ళి పెట్టిండ్రు? రోహిన్ రెడ్డి జేబులకి వెళ్ళి పెట్టిండా? ఫహీం ఖురేషి జేబులకి వెళ్ళి పెట్టిండా? రేవంత్ రెడ్డి గారి జేబులకి వెళ్ళి పెట్టిండ్రా? మీ అన్నదమ్ముల జేబులకి వెళ్ళి పెట్టిండ్రా? మీరు దోచుకున్న భూములు అమ్మి పెట్టిండ్రా? ఇది ప్రైవేట్ ప్రోగ్రామ్ అని చెప్పి సాక్షాత్తు మీ టీపీసీసీ ప్రెసిడెంట్ ఆయన ఎవరు, మన మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తా ఉన్నారు. మరి ఈ ప్రైవేట్ ప్రోగ్రామ్కి గవర్నమెంట్లో ఉన్న అఫీషియల్స్ అందరూ ఎందుకున్నారాడ? ఇది మీరు సమాధానం చెప్పాలి దయచేసి. ఓకే, ఒకసారి దానికి సంబంధించి